ఓయమ్మో ఈడేంది ఆర్ నారాయణ మూర్తిలాగా ఎర్రగుడ్డ తీస్తా ఉన్నాడు. ఓరు దేవుడు ఈడు సానా యాసలేస్తా ఉన్నాడు. కొంప తీసి చేతపడగని చేస్తా ఉన్నాడా ఏంది? ఏం చేస్తున్నావు? మాయల మంత్రాలు కానీ చేస్తున్నావు ఏంది? లేదన్నా, అమ్మికి కాలు తిప్పించేదానికి తపస్సులో దిగిపోతా ఉన్నాను. తపస్సు లేదు, తాయితు లేదు, నోరు మీద మంకే. పిచ్చి పిచ్చి వేసాలు వేసినావంటే ఆ హారతి కర్పూరంతోనే నేను కాల్ చేస్తాను. ఫకీర్ రా కొడక. లేదన్నా, మా ఇంటిలోన మహాలక్ష్మి నీవేని పాట పాడితే నిద్ర వస్తే తప్ప కాళ్ళు రావు. అందుకే కాళ్ళు వచ్చి లేచి డాన్స్ ఆడే శక్తివంతమైన పాట పాడబోతున్నా. పాడతావా? తేడా వస్తే కాలు కొడతా నా కొడక. పాడే. ఉరుములు నీ మూవలై, మెరుపులు నీ నవ్వులై, తొలకరి మేఘాని వైరా అలివేణి. పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై, చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. కాలానికే కాలాడక ఆగాలి ఆడే వేళ, అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల. తాళాలపై తణుకుల తరంగమై, చిలిపిక చిందాడవే గిన్నెరసాని. మెలికల మందాకిని, కులకుల బృందావని, కనులకు విందీయవే ఆనందాన్ని. చంద్రుళ్ళ కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి. చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి. మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా. మాశలే నీ అందేలై, ఈ మంచు మౌనం మోగే వేళ. ఆ సందడే ఆనందమై, ప్రేమించు ప్రాణం పాడే వేళ. తంతననం 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 తుత్తం తంతననం తుత్తం తంతననం 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 తుత్తం తంతననం తుత్తం తంతననం 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 తుత్తం తంతననం తుత్తం తంతననం తంతననం తుత్తం తంతననం 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 తం
ఒరే కర్రే, ఏంద్రా ఈ రచ్చంతా? అవిటి దానిని జాలి కూడా లేకుండా బొమ్మతో ఆడుకున్న మాదిరి ఆడుకుంటా ఉండారు అందరూ నాతో. ఈ కర్రీ నాయాలకే ఎర్రి ముదిరి పిచ్చండి అది మే. అందుకే ఇట్లాంటి మెంటల్ పనులు చేస్తా ఉంటాడా. అన్ను, ఇవి మెంటల్ పనులు కావు. అమ్మికి కాలు వచ్చేదానికే ప్రయత్నాలు చేస్తున్నాను. ఒరే పిచ్చి కర్రీ,
ఇదేమైనా చంద్రలెక్క సినిమా అనుకుంటుంటావరా? పాట పాడగానే లేచి డాన్స్ చేసేదానికి? ఇది జీవితం రా కర్రీ, జీవితం. రాలిపోయిన పూలు తిరిగి చెట్టు కతుక్కోవడం ఎంత కష్టమో, ఇరిగిపోయిన నా కాళ్ళు తిరిగి అతుక్కోవడం కూడా అంతే కష్టం రా కర్రీ, అంతే కష్టం. రోహిణి, నువ్వు ఊరికేలా భయపడకు. నీకేం కాదని చెప్తున్నాను కదా. అయినా నీకు పూర్తిగా కాళ్ళు రావని డాక్టర్ ఏం చెప్పలేదు కదా. మా ప్రేమతోటి అభిమానంతోటి నీకు ఖచ్చితంగా కాళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా. అవునుమే, అవసరమైతే పాండురంగ మహత్యంలో ఎన్టీఆర్ లాగా అమ్మా అని పిలిచిన ఆలకించవేవమ్మా అని ఘోరమైన తపస్సు చేసి నీ కాలు తెప్పిస్తాను మే, కాలు తెప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఓయమ్మా, వీళ్ళిట్లాంటి పిచ్చి పిచ్చి పాటలు పాడి పూజలు చేసి నా చేత బలవంతంగా కాళ్ళు వచ్చినాయి దేవుడా అని అనిపించేలా ఉండారుగా.